జగన్ సృష్టించిన డిజిటల్ బుక్ వ్యూహం బెడిసి కొట్టింది. ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలంటున్నారు. ఇంట్లోనే పరిస్థితి చక్కదిద్దుకోలేని జగన్ డిజిటల్ బుక్ తీసుకొచ్చి అబాస్ పాలయ్యారు. ఇటీవల వైసీపీ డిజిటల్ బుక్ యాప్ తీసుకొచ్చింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులను ఇందులో నమోదు చేయాలంటూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ లాంచ్ చేశారు. అయితే ఆ బుక్లో కూడా వైసీపీ నేతల పేర్లే ఎక్కుతున్నాయి. సొంత పార్టీ నేతలతో తమకు ఎదురవుతున్న సమస్యలను అందులో ఏకరవ పెడుతున్నారు. న్యాయం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. జగన్ ప్రారంభించిన డిజిటల్ బుక్లోకి ఆ పార్టీ మాజీ మంత్రి విడుదల రజనీ పేరు మొట్టమొదటిగా నమోదైంది. 2022 పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నవతరం పార్టీ ఆఫీస్తో పాటు తన ఇల్లు, కారుపై విడుదల రజనీ దాడి చేయించిందంటూ రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేస్తే పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసినట్టు అవుతారని సుబ్రహ్మణ్యం చెప్పడంతో వైసీపీ నేతల నోట్లోంచి మాటలు రావటం లేదు. గత ప్రభుత్వంలో మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని చిలకలూరుపేటలో ఎన్నో అరాచకాలు చేసిన విడుదల రజనీ టీడీపీ వారినే కాదు, సొంత పార్టీకి అండగా ఉండేవారిని కూడా టార్గెట్ చేశారు. ఇప్పటికే ఆమె మరిది అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు. ఇదే కాదు, మున్ముందు వైసీపీకి మరిన్ని జిమిక్కులు ఎదురుకాబోతున్నాయంట. వైసీపీ హయాంలో నాటి మంత్రులు, ఎమ్మెల్యేల చేతిలో అన్యాయానికి గురైన వైసీపీ లీడర్లు, క్యాడర్ ఎందరో ఉన్నారు. వారంతా రేపు డిజిటల్ బుక్లో పేర్లు నమోదు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలకు న్యాయం చేయకుండా జగన్ డిజిటల్ బుక్ పేరుతో చేస్తున్న జిమ్మిక్లను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు.